విజయనగరం జిల్లా గజపతి నగరంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు గజపతి నగరం జాతీయ రహదారి పక్కన 3వ రోజు నిరసన తెలియజేశారు. అనంతరం 4 రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి లక్ష్మి మాట్లాడుతూ న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు సుభాషిణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇంకోవైపు మమ్మల్ని అందరినీ బెదిరించి ఇంటికి పంపించి వాలంటీర్లతో సచివాలయ సిబ్బందితో పని చేయించుకోవడానికి సిద్ధపడింది. దీనిని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా మేము ఖండిస్తున్నాము. దయచేసి అంగన్వాడీలందరూ తల్లులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అంతా కూడా పిల్లలు ఈ రోజు తల్లులకి పిల్లలకి మధ్య తగువ పెట్టి నువ్వు చోద్యం చూడాలనుకుంటే నీ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దయచేసి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మేము చేస్తున్న సమ్మెకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకోవైపు ఎమ్మెల్యే బొబ్బిలి ఎమ్మెల్యే చమ్మంగి చిన్నప్పటి నాయుడు నిన్న కొట్టకి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళిన వాడు నువ్వు ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడాలి, కానీ అంగన్వాడీలకి ఒళ్ళు పలిసి సమ్మె చేస్తున్నానని చెప్పేసి నువ్వు మాట్లాడతావా? నీకు ఒళ్ళు పలిచిందా? మాకు ఒళ్ళు పలిచిందా? ఈ రోజు మహిళలు ప్రజల ఓట్లతో నువ్వు ఎమ్మెల్యేగా అయ్యావు, అది గుర్తుపెట్టుకో.